జిల్లా చెన్నూరు మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం కారణంగా పట్టణంలో ఆర్వో వాటర్ ప్లాంట్లను బంద్ చేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. బల్దీ అధికారుల తీరు పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక చెన్నూరు మున్సిపాలిటీ ద్వారా సరఫరా అయ్యే బతుకమ్మ వాగు నీటిని ప్రజలు తాగకూడదని నేరుగా మున్సిపల్ కమిషనర్ చెప్పడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. డయేరియా బారిన పడి ఆసుపత్రుల పాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రోగులు మున్సిపల్ అధికారుల చర్యలతో మరింత అవస్థలు పడాల్సిన దుస్థితి దాపురించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పట్టణంలోని అన్ని కాలనీలకి మిషన్ భగీరథ పైప్ లైన్లు డ్రైనేజీలలో ఉన్నాయని, ఇక తాము ఏ నీరు తాగాలో అధికారులే తేల్చాలంటూ పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. చెన్నూరు మున్సిపల్ ప్రజల వల్ల పట్టణ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, బతుకమ్మ వాగు అక్కడి నుండి విడుదలయ్యే వాటరు ప్రస్తుతానికి ఈ వేసవి కాల దృష్ట్యా ఎండ తీవ్రతను బట్టి నీటి ఎత్తడి అనేది ఉంటుంది కనుక ప్రజలకి అసౌకర్యంగా కలగకుండా ప్రస్తుతానికి బతుకమ్మ వాగు నుంచి వాటర్ని విడుదల చేయడం జరుగుతుంది. ఆ యొక్క వాటర్ని దయచేసి ఎవరు కూడా నీటిని తాగకూడదని, అది కేవలం గృహ ఉపకరణాలకు మాత్రమే, వాళ్ళ యొక్క ఉపయోగాలకు మాత్రమే వాటిని వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి నీటిని మాత్రం నీటిని తాగకూడదని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ చూసేసరికి వాటర్ ప్లాంట్స్ కూడా అన్నీ స్ట్రైక్ చేసేసి ఆపేస్తున్నారు. మరి మేము ఇప్పుడు ఏ వాటర్ తాగాలి, అక్కడ బతుకమ్మ వాటర్ తాగవద్దని కమిషనర్ సార్ గారు చెప్తున్నారు. మరి మేము ఇప్పుడు ఇక్కడ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకున్నామన్నా ప్లాంట్స్ ఆపేసి ఉన్నాయి. మరి పబ్లిక్కి ఇబ్బంది కలగకుండా ఏ వాటర్ తాగాలో దయచేసి అధికారులు చూసి విడుదల చేయగలరని మా యొక్క మనవి. అలాగే చెన్నూరులో వస్తున్న మిషన్ భగీరథ వాటరు అది కేవలం ఇల్లు క్లీన్ చేసుకోవడానికి తప్ప అది డ్రింకింగ్ పర్పస్ కానీ దేనికి తాగడానికి అనుకూలంగా లేవు. మరి ఇక్కడ చెన్నూరులో బతుకమ్మ వాటర్ తాగొద్దని కమిషనర్ సార్ గారు చెప్తున్నారు.